ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అడవులు. వాటి మధ్యలో బహుశా ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని ఒక చిన్న మారుమూల గ్రామం వెలుగొండ. కానీ జాగ్రత్తగా వినండి, ఇదేదో కల్పిత కథ కాదు. దశాబ్దాలుగా ఎవ్వరూ ఛేదించలేని, వినడానికే భయం గోలిపే ఒక డార్క్ మిస్టరీ. అసలు ఈ చీకటి రహస్యం వెనుక దాగి ఉన్న ఆ భయానక నిజాలేమిటి? ఈ డీటెయిల్డ్ విశ్లేషణలో మనం కలిసి డీకోడ్ చేద్దాం. రాత్రి సరిగ్గా 2:17 ఆకాశం నుంచి గుండెల్ని పిండేసే ఒక భయంకరమైన శబ్దం. ఊహించుకోండి, ప్రతిరోజు ఖచ్చితంగా ఇదే సమయానికి ఆ వెలుగొండ గ్రామం మొత్తం ఒక్కసారిగా భయంకరంగా కంపిస్తుంది. అది ఉరుము కాదు, భూకంపం కాదు, అసలు ఏ విమానం శబ్దమో అంతకన్నా కాదు. ఆ పెద్ద గర్జనలాంటి శబ్దం రాగానే అక్కడ వాతావరణం మొత్తం అనూహ్యంగా మారిపోతుంది. దీన్నే మనం అన్సీన్ ఫోర్స్ 217 ఫినామినా అని పిలుస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఒకవైపు కంటికి కనిపించని ఆ శక్తి వల్ల భారీ భౌతిక విధ్వంసం జరుగుతుంది. ఇళ్ల కిటికీలు పగిలిపోయేలా వైబ్రేట్ అవుతాయి, కరెంటు క్షణాల్లో కట్టయిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే, దీనికి సంబంధించిన ఎలాంటి డిజిటల్ ఫుట్ ప్రింట్ మనకు దొరకదు. ఎవరైనా సరే ఆ శబ్దాన్ని మొబైల్లో కానీ రికార్డర్లో కానీ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఫైల్స్ అన్నీ ఎంటీగా వస్తాయి. కళ్ల ముందు అంత భౌతిక విధ్వంసం జరుగుతున్నా సరే ఏ డిజిటల్ డివైస్లోనూ ఆ శబ్దం రికార్డ్ అవ్వదు. అసలు ఇంత భారీ శబ్దం ఏ ఆధారాలు లేకుండా ఎలా మాయమవుతుందనేదే ఈ ఫినామినాలో ఉన్న అసలైన మిస్టరీ. సరిగ్గా ఆ 2:17 సమయం. ఈ అంతుచిక్కని మిస్టరీని ఎలాగైనా బద్దలు కొట్టాలని రవి అనే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు. దీని వెనుక ఖచ్చితంగా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండి తీరుతుందని అతని నమ్మకం. అందుకే హై అండ్ సౌండ్ రికార్డర్, డ్రోన్, డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఒక రాత్రి కాపలా ఉన్నాడు. ఆ 2:17 అవ్వగానే అప్పటి వరకు వీస్తున్న గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. పిన్ డ్రాప్ సైలెన్స్. వెంటనే రవి తన డ్రోన్ కెమెరాను ఆకాశం వైపు పంపాడు. అంతే, అంతా కకావికలమైపోయింది. కంట్రోలర్ స్క్రీన్ మొత్తం బ్లూ లైన్స్తో నిండిపోయి క్రాష్ అయింది. అదే టైంలో ఎక్కడి నుంచో ఒక తీవ్రమైన లో ఫ్రీక్వెన్సీ సౌండ్. ఆ దెబ్బకి రవి చెవుల నుంచి రక్తం కారడం మొదలైంది. అతను రికార్డ్ చేసిన ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయాయి. కానీ అదృష్టవశాత్తు ఒకే ఒక్క ఫైల్లో ఆఖరి 2 సెకండ్ల వీడియో మాత్రం సర్వైవ్ అయింది. ఆ మిగిలిన 2 సెకండ్లలో బయటపడిన దృశ్యం చూస్తే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే. దీన్నే బ్లూ లైట్ అనామలీ అంటారు. మబ్బుల మధ్యలో ఒక పర్ఫెక్ట్ సర్కిల్ షేప్లో మెరుస్తున్న నీలిరంగు కాంతి ఆ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఆకారాన్ని చూసిన తర్వాత రవి భయంతో చెప్పిన మాట ఒక్కటే, అది ఖచ్చితంగా మన మనుషులు తయారు చేసిన ఎయిర్క్రాఫ్ట్ అయితే కాదు. అయితే ఈ మిస్టరీ మూలాలు వెతకడానికి మనం ఆ ఊరి బయట ఉన్న పాత రేడియో టవర్ చరిత్రలోకి వెళ్ళాలి. గ్రామం బయట దట్టమైన అడవిలో శిథిలావస్థలో ఉన్న ఒక పాత రేడియో టవర్ ఉంది. 1990ల టైంలో గవర్నమెంట్ కమ్యూనికేషన్ కోసం దీన్ని కట్టారు. కానీ 1998లో అర్ధరాత్రి సడన్గా దీన్ని షట్డౌన్ చేశారు. అంతేకాదు, అక్కడి డాక్యుమెంట్స్ అన్ని మాయం చేశారు. పనిచేసే వర్కర్స్ అందరూ అదృశ్యమయ్యారు. ఆ ఏరియాని పూర్తిగా బ్యాన్ చేశారు. మళ్లీ 2021లో రవి తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టే వరకు ఆ టవర్ గురించి ఎవరూ మాట్లాడలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ 217 ఫినోమినాకి ఈ టవర్కి ఒక భయంకరమైన లింక్ ఉండి తీరాలి. ఒకరోజు రవి అతని ఫ్రెండ్ సురేష్ కలిసి ఆ టవర్ దగ్గర పాత రేడియో ఫ్రీక్వెన్సీలను స్కాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాత్రి 2:17కి వాళ్లకొక వింతైన స్టాటిక్ సిగ్నల్ దొరికింది. ఆ సిగ్నల్ను స్లో చేసి విన్నప్పుడు వాళ్ల గుండెలు ఆగిపోయినంత పనైంది. అది అసలు మనిషి వాయిస్లానే లేదు, ఏదో తెలియని ఒక నాన్ హ్యూమన్ వాయిస్. చాలా నెమ్మదిగా, భయంకరంగా ఒకే మాట రిపీట్ చేసింది, వెళ్ళిపోండి. ఇక్కడే ఈ కథ టవర్ బేస్మెంట్లోకి మలుపు తిరిగింది. అంత భయంకరమైన హెచ్చరిక విన్నా సరే వాళ్లు వెనక్కి తగ్గలేదు. రవి, సురేష్ వాళ్లతో పాటు ఇమ్రాన్ అనే మరో స్నేహితుడు కలిసి ఆ చీకటి టవర్లోకి వెళ్లారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్నంతసేపు వాళ్ల లైవ్ స్ట్రీమ్ నార్మల్గానే పనిచేసింది. కానీ ఆ చీకటి బేస్మెంట్లోకి దిగగానే అంతా మారిపోయింది. భయంకరమైన సిగ్నల్ డిస్టార్షన్, వీడియోలో వింతైన గ్లిచెస్, ఎలక్ట్రిక్ బ్లూ లైట్స్ ఫ్లాష్ అవ్వడం మొదలయ్యాయి. ఆ తర్వాత క్షణంలో స్ట్రీమ్ ఒక్కసారిగా కట్ అయిపోయింది. ఎటు చూసినా కేవలం డెడ్ స్టాటిక్. ఆ భయంకరమైన రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయం కేవలం ఇమ్రాన్ మాత్రమే ఆ అడవి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్లంతా మట్టి, కళ్లలో చెప్పలేనంత భయం. అతను బయటకొచ్చన్న ఒకే ఒక్క మాట, అది మనుషుల పని కాదు. ఆ ఒక్క మాట చెప్పి ఇక ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆ ఊరు వదిలి పారిపోయాడు.
అతని ఫ్రెండ్స్ రవి, సురేష్ ఆ బేస్మెంట్ నుంచి ఎప్పటికీ తిరిగి రాలేదు. కానీ అసలు నిజాలు ద కవరప్ అనే 4వ భాగంలో దాగి ఉన్నాయి. ఈ కుర్రాళ్ల ఇన్సిడెంట్ తర్వాత లక్ష్మీగారు అనే ఒక లోకల్ స్కూల్ టీచర్ ఈ మిస్టరీని సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆమెకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిసాయి. 1998లో ఆ 4 టవర్ వర్కర్లు మాయమైతే ప్రభుత్వం దాన్ని కేవలం ఒక ఎలక్ట్రికల్ యాక్సిడెంట్గా ఫైల్ క్లోజ్ చేసి పడేసింది. అంతకన్నా షాకింగ్ ఏంటంటే దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ ఆన్లైన్ మరియు ఫిజికల్ ఆర్కైవ్స్ నుంచి పూర్తిగా డిలీట్ చేశారు. 4 మనుషుల ఉనికిని ఇంత పకడ్బందీగా మాయం చేశారంటే ఆ కవరప్ వెనుక ఎంత పెద్ద కుట్ర ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే విచారణలో లక్ష్మిగారు ఒక రిటైర్డ్ సీక్రెట్ ఆఫీసర్ని రహస్యంగా కలిశారు. అప్పుడు ఆయన చెప్పిన నిజం వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ టవర్ సిగ్నల్స్ పంపేది కాదు, సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడానికి కట్టారు. ఈ ఒక్క మాటతో ఆ టవర్ అసలు ఉద్దేశ్యం, దాని వెనక ఉన్న ఆ భయానకమైన కాస్మిక్ పర్పస్ ఏంటో మనకు స్పష్టమవుతోంది. ఇక ఫైనల్గా 2023 ఎక్స్పెడిషన్ సంగతి చూద్దాం. ఎలాగైనా ఈ పజిల్ని సాల్వ్ చెయ్యాలని 2023లో ఒక ప్రొఫెషనల్ డాక్యుమెంటరీ క్రూ లేటెస్ట్ టెక్నాలజీతో ఆ గ్రామానికొచ్చింది. వాళ్లు ఎదురుచూసిన ఆ రాత్రి 2:17 రానే వచ్చింది. ఊహించని పరిణామాలు. ఆకాశం ఒక్కసారిగా చిమ్మ చీకటిగా మారిపోయింది. పక్షులన్నీ భయంతో అరుస్తూ ఎగిరిపోయాయి. వాళ్ల దగ్గరున్న అడ్వాన్స్డ్ కెమెరాలు కూడా ఆటోఫోకస్ పనిచేయడం మానేశాయి. ఆడియోమీటర్స్ పీక్ స్టేజ్కి వెళ్లాయి. ఏదో భయంకరమైన శబ్దం రికార్డవుతోంది. కాని బయట మాత్రం ఎక్కడా ఎలాంటి శబ్దం లేదు. ఒక డెఫెనింగ్, భయానకమైన సైలెన్స్. సరిగ్గా అప్పుడే ఆ టవర్ నుంచి ఒక పవర్ఫుల్ ఎనర్జీ పల్స్ వచ్చి క్రూ అందర్నీ కింద పడేసింది. ఆ కల్లోలంలో కెమెరాలోని ఆఖరి ఫ్రేమ్లో ఒక దృశ్యం క్యాప్చర్ అయింది. ఒక అతిపెద్ద చీకటి ఆకారం మబ్బుల మధ్య నెమ్మదిగా కదులుతోంది. అది సృష్టించిన ఆ వాతావరణ అలజడి, ఆ సైజు చూస్తుంటే అది ఖచ్చితంగా ఈ భూమికి చెందినది కాదని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సో ఇదంతా చూశాక మీకేమనిపిస్తుంది? వెలుగొండ ఆకాశంలో ప్రతిరోజు రాత్రి 2:17కి జరిగే ఆ వినాశనానికి అసలు కారణమేమిటి? ఇది నిజంగానే అంతరిక్షం నుంచి వస్తున్న ఒక సిగ్నలా, లేక మానవాళికే పొంచి ఉన్న ఏదైనా ఒక పెద్ద ముప్ప? ఈ చీకటి అడవుల వెనుక దాగి ఉన్న ఆ భయంకరమైన రహస్యం బహుశా ఎప్పటికీ ఎవరికీ అంతు చిక్కనే ఒక మిస్టరీగానే మిగిలిపోనుందా? ఈ అంతు చిక్కని ప్రశ్నలతోనే ఈ విశ్లేషణని ఇక్కడితో ముగిస్తున్నాం.